గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెద్దపల్లి, డిపార్ట్మెంట్ of history. My name is Dr. Kumla Sharath as a faculty of history. Today topic: జర్మనీలో హిట్లర్ నాజీ ప్రభుత్వం. జర్మనీలో హిట్లర్ నాజీ ప్రభుత్వం రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో 1918 నుండి 1939 వరకు ఐరోపా యుద్ధ నీడలలో గడిపింది. పేరుకి యుద్ధము ముగిసిన వివిధ మధ్య వేల సంఖ్యలో ఒప్పందాలు జరిగిన ప్రపంచ దేశాలు సుఖ సంతోషాలతో లేవు. వివిధ దేశాల మధ్య వేల సంఖ్యలో ఒప్పందాలు జరిగిన ప్రపంచ దేశాలు సుఖ సంతోషాలతో లేవు. యుద్ధంలో పాల్గొన్న దేశాలతో పాటు తటస్థ దేశాలపై కూడా యుద్ధ ప్రభావం పడింది. అంతర్జాతీయ శాంతికై ఏర్పడిన నానాజాతి సమితి కొన్ని అగ్రరాజ్యాలను రాచరికాలను మాత్రమే సంతృప్తి పరచగలిగినది. ఆ దేశాలు కూడా తీవ్ర ఆర్థిక మహాసంక్షోభం నుండి బయటపడలేకపోయాయి. ప్రజలు అధికారంలో మార్పు కోరుకున్నారు. ఐరోపా అంతటా అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేశారు. తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రజలు నియంతలపై నమ్మకము పెంచుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధానంతరము జర్మన్ చక్రవర్తి రెండవ విలియం ఐర్లాండ్కు పారిపోయాడు. ఫెడరిక్ ఎబర్ట్ సోషలిస్ట్ రిపబ్లిక్ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ఫెడరిక్ ఎబర్ట్ సోషలిస్ట్ రిపబ్లిక్ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అయినా పరిస్థితులలో మార్పు లేకపోవడంతో జర్మనీలో రిపబ్లిక్ ప్రభుత్వాన్ని ఏర్పరచాలని నిర్ణయించాడు. ఇలాంటి సమయంలో 1919లో మైసూరులో తయారు చేసిన నూతన రాజ్యాంగంతో వైమార్ రిపబ్లిక్ ఏర్పడింది. 1919లో వైమార్ రిపబ్లిక్ ఏర్పడింది. రిపబ్లిక్ ప్రభుత్వం కూడా స్థిరంగా పాలించలేకపోయింది. 1918 నుండి 1922 మధ్యకాలంలో మధ్య జర్మనీలో తీవ్ర అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. 1923 జర్మనీ పారిశ్రామిక ప్రాంతము రూర్ని ఫ్రాన్స్ ఆక్రమించింది. తిరగబడి ఓడిన జర్మనీ యుద్ధ నష్టపరిహారం చెల్లించింది. దీనివల్ల
ద్రవ్యోబలం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించిన నాజీ పార్టీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ అరెస్టు చేయబడ్డాడు. జైలులో ఉన్న కాలంలో హిట్లర్ ఆత్మకథ మెయిన్ క్యాంపును రచించాడు. హిట్లర్ యొక్క ఆత్మకథ మెయిన్ క్యాంపును రచించాడు. నెక్స్ట్ పాయింట్, జర్మన్ హిట్లర్ నాజీ ప్రభుత్వం. జర్మన్ హిట్లర్ నాజీ ప్రభుత్వం 1923 నుండి 33 మధ్య నాజీ పార్టీ సభ్యులు దేశవ్యాప్తంగా తమ భావాలను విస్తృతంగా ప్రచారం చేశారు. అప్పుడు బ్రౌన్ షర్ట్ నాజీల దళము అది కమ్యూనిస్టులపై విజయము సాధించింది. పులిస్టాప్. సైనిక అసమర్థత వల్ల కాకుండా ప్రభుత్వ విధానం వల్ల జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిందని అంత భావించేవారు. ముఖ్యంగా సైన్యం కూడా ఇదే భావనతో ఉండేది. హిట్లర్ చాలామంది సైనికాధికారుల మద్దతు కూడగట్టుకున్నాడు. అంతకుముందు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జర్మన్ జాతి అత్యుత్తమైనదని కీర్తిస్తూ హిట్లర్ తన వాగ్దాటితో మధ్యతరగతి వ్యాపార వర్గాల మద్దతు కూడా సంపాదించాడు. జర్మనులు జీవించేందుకు ఇంకా ఎక్కువ భూభాగము అవసరమని మధ్య ఐరోపాలో తగినంత భూభాగం లేనందున తూర్పు ఐరోపా వైపు విస్తరించాలని హిట్లర్ భావించాడు. హిట్లర్ వెర్సైల్స్ సంధికి నానాజాతి సమితి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకి. ఇటలీలో మాదిరిగా జర్మనీలో నిరంకుశ ప్రభుత్వము ఉండాలని హిట్లర్ అభిప్రాయపడ్డాడు. వైమార్ రిపబ్లిక్ కాలంలో జర్మనీలో అనేక పార్టీలు స్థాపించబడ్డాయి. అందులో ఎక్కువ ప్రజాదరణ పొందింది హిట్లర్ నాజీ పార్టీ. 1929 వరకు ఇది చిన్న పార్టీ, కేవలం 12 సీట్లు మాత్రమే గెలిచింది.
1932లో నాజీ పార్టీ 230 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. 1933లో జర్మనీ అధ్యక్షుడు హిండెన్బర్గ్ హిట్లర్ను ఛాన్సలర్గా గుర్తించక తప్పలేదు. హిట్లర్కు అధికారం లభించిన అతని ఆశయం నియంతృత్వం. అందుకోసం కొత్తగా ఎన్నికలు జరపాలని నిర్ణయించాడు. 1933 మార్చి ఎన్నికలకు ముందు పార్లమెంటు భవనము కాల్చివేయబడింది. హిట్లర్ ఆ నేరం కమ్యూనిస్టులపై మోపాడు. 288 సీట్లతో గెలిచిన హిట్లర్ అధికారమంతా తన చేతిలో మంత్రిమండలి ఆధీనంలో ఉండేలా చర్యలు తీసుకున్నాడు. హిట్లర్కు క్యాథలికులు, జాతీయవాదుల మద్దతు లభించింది. దీనితో హిట్లర్ కొన్ని చట్టాల ద్వారా తన నిరంకుశత్వానికి బాటలు వేసుకున్నాడు. 1934 జూన్ నెల చివరి శనివారం హిట్లర్ పార్టీలో అనుమానితులను, ప్రతిపక్షం వారిని, కమ్యూనిస్టులను చంపించి వేశాడు. ఈ సంఘటనకు బ్లడీ సాటర్డేగా పేరు వచ్చింది. హిట్లర్ తన వ్యతిరేకుల కుట్రలను తెలుసుకొనేందుకు గెస్టాపో అనే రహస్య పోలీస్ దళాన్ని ఏర్పాటు చేశాడు. దీనికి హిట్లర్ ప్రధానాధికారి. ప్రచార మంత్రి గోబెల్స్ రేడియో, పత్రికలు, సినిమాలను నియంత్రించాడు. నాజీలకు వ్యతిరేకమైన పుస్తకాలను కాల్చివేశాడు. తనకు వ్యతిరేకముగా ఉండి రోమ్లోని పోపుని తమ నాయకుడిగా పేర్కొనే రోమన్ క్యాథలికుల పౌరసత్వము రద్దు చేసి
వారి పాఠశాలలను మూసివేయించాడు. 1935 చట్ట ప్రకారం మతం ప్రభుత్వానికి లోబడి ఉంటుంది. 1937లో చర్చి మంత్రి అనుమతి లేకుండా ఉత్సవాల కోసం ధనం చెల్లించడం, వసూలు చేయడం నేరంగా ప్రకటించాడు. మతాధికారులు ప్రత్యేక క్యాంపుల్లో బంధించబడ్డారు. చర్చి కుటుంబ వ్యవస్థను నాశనం చేశాడు. ఈ విధంగా జర్మనీలో హిట్లర్ నాజీ ప్రభుత్వము. నెక్స్ట్ పాయింట్, యూదులపై వ్యతిరేక విధానం. యూదులపై వ్యతిరేక విధానం. యూదులపై వ్యతిరేక విధానం. పంతొమ్మిది వందల 33 ఏప్రిల్లో చేసిన తొలి చట్ట ప్రకారం యూదులపై వ్యతిరేకత ప్రకటించాడు. జర్మనీ జాతి కాని వారిని ఉద్యోగాల నుండి తొలగించాడు. 1933 ఏప్రిల్లో తొలి చట్ట ప్రకారంగా యూదులపై వ్యతిరేకత ప్రకటించాడు. జర్మన్ జాతి కాని వారిని ఉద్యోగాల నుండి తొలగించాడు. ఆగస్టు 1, 1914కు ముందు ఉద్యోగాలలో చేరిన వారికి మినహాయింపు ఇచ్చాడు. ఎప్పుడు? ఆగస్టు 1, 1914కు ముందు ఉద్యోగాలలో చేరిన వారికి మినహాయింపు. 1935 నుండి యూదు తెగవారు జర్మన్ పౌరులు కారు. వారితో ఎవరు వివాహ సంబంధాలు ఏర్పరచుకోవడానికి వీలు లేకుండా చేశాడు. వేలాది యూదులు ఉద్యోగాలు కోల్పోయాయి. దేశం విడిచి వెళ్ళారు. ఉన్నవారు తీవ్రంగా విచారించేవారు. ఈ విధంగా యూదులను సామాజికంగా, ఆర్థికంగా దెబ్బతీశాడు. ఈ విధంగా యూదులపై వ్యతిరేక విధానము. ఈ యూదులపై వ్యతిరేక విధానము ఏప్రిల్లో 1933లో తొలి చట్ట ప్రకారము యూదులపై వ్యతిరేకత ప్రకటించాడు. నెక్స్ట్, ఆర్థిక విధానం. ఆర్థిక విధానంలో మనకు కనబడేది ఆహార కొరత. నిరుద్యోగంతో సతమతమవుతున్న జర్మనీని
ఆర్థికంగా బలపరిచేందుకు హిట్లర్ అనేక చర్యలు తీసుకొని జర్మనుల మనసు గెలుచుకున్నాడు. పని కోసం యుద్ధం అనే విధానము ద్వారా అనేక తాత్కాలిక ఉద్యోగాలను సృష్టించాడు. గనులలో ఉద్యోగులను నియమించాడు. ప్రజోపయోగ కార్యక్రమాల్లో ఉద్యోగాలను సృష్టించాడు. మహిళలు, పరిశ్రమలు, మిల్లులలో ఉద్యోగం చేయడము నిషేధించాడు. వారానికి 40 పని గంటలుగా నిర్ధారించాడు. కార్మిక, కర్షక సంఘాలను రద్దు చేసి జర్మన్లో లేబర్ ఫ్రంట్ను ఏర్పాటు చేసి దేశంలోని కార్మిక, కర్షకులందరినీ ఒకే గొడుగు క్రిందికి తెచ్చాడు. ప్రధాన ఉత్పత్తి రంగాలను జాతీయం చేశాడు. దిగుమతులను నిరుత్సాహపరిచి స్వదేశీ వస్తువులు వాడేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. నూతన భవనాలు, కోటలు, యుద్ధ నౌకలు, విమానాలు ఉత్పత్తి చేయించాడు. ఈ విధంగా ఆర్థిక విధానంలో కార్మిక, కర్షక సంఘాలను రద్దు చేయించడం జరిగింది. జర్మన్ లేబర్ ఫ్రంట్ను ఏర్పాటు చేసి దేశంలో కార్మిక, కర్షకులందరినీ ఒకే గొడుగు కిందకి తెచ్చాడు. అదే కాకుండా జర్మన్ల మనసు దోసుకున్న హిట్లరు పని కోసము యుద్ధం అనే విధానం ద్వారా అనేక తాత్కాలిక ఉద్యోగాలను సృష్టించాడు. అప్పుడు ఆహార కొరత, నిరుద్యోగంతో సతమతం అవుతున్న జర్మనీని ఆర్థికంగా బలపరిచేందుకు హిట్లర్ అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది ఆర్థిక విధానము. నెక్స్ట్, వ్యవసాయ అభివృద్ధి. వ్యవసాయ అభివృద్ధి విషయంలో కనుక గమనించినప్పుడు వ్యవసాయాన్ని వారసత్వం చేశాడు. కుటుంబ యజమాని మాత్రమే రైతుగా గుర్తించబడతాడు. రైతులకు భూమిని అమ్మేందుకు, కొనేందుకు అధికారం లేదు. రైతులకు భూమిని అమ్మేందుకు గాను, కొనేందుకు గాను అధికారము లేదు. రైతులకు అనేక వసతులు కల్పించాడు. పాల ఉత్పత్తులను క్రమబద్ధీకరించాడు. ముడి సరుకుల కొరత లేకుండా జాగ్రత్త తీసుకున్నాడు. దేశంలోని విదేశీ ద్రవ్యాన్ని ప్రభుత్వానికి
స్వాధీనము చెయ్యని వారికి మరణశిక్ష విధించాడు. వ్యవసాయాభివృద్ధిలో హిట్లర్ దేశంలోని విదేశీ ద్రవ్యాన్ని ప్రభుత్వానికి, స్వాధీనము చెయ్యని వారికి మరణశిక్ష విధించాడు. నెక్స్ట్ పాయింట్, విద్యా విధానము. విద్యా విధానంలో ప్రతి పౌరుడు హిట్లర్ యువజన సంఘంలో తప్పనిసరిగా చేరాలి. క్రీడలను ప్రోత్సహించాడు. పవిత్రతను ప్రచారం చేశాడు. టీచర్లను స్వయంగా నియమించాడు. పాఠ్యపుస్తకాలను తిరిగి వ్రాయించి వాటిలో సైనికవాదాన్ని ప్రచారం చేశాడు. జర్మనీ పౌరుడు హిట్లర్ ఏర్పాటు చేసిన యువజన సంఘంలో తప్పనిసరిగా చేరాలి. అది ఉద్యోగ అర్హతల్లో ప్రధానమైంది. ఈ విధంగా విద్యా విధానాన్ని హిట్లరు ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్, సైనిక విధానం. జర్మన్లను మాత్రమే సైన్యంలో చేర్చుకున్నాడు మరియు జనాభా పెరుగుదలను ప్రోత్సహించాడు. సైనిక విధానంలో జర్మన్లను మాత్రమే సైన్యంలో చేర్చుకొని ఆ జనాభా పెరుగుదల గురించి ప్రోత్సహించాడు. నెక్స్ట్, విదేశీ విధానము. ఐరోపా దేశాలపై ఎట్టి పరిస్థితుల్లో అయినా పెత్తనము చెలాయించాలని హిట్లర్ ఆశించాడు. ఎందుకు? జర్మన్ జాతి వారు అధికముగా ఉన్న పోలాండ్, ఆస్ట్రియా, జెకోస్లోవేకియాలను కలిపి విశాల థర్డ్ ఎస్టేట్ను ఏర్పరచాలని నిర్ణయించాడు. ఐరోపా దేశాలపై ఎట్టి పరిస్థితులలో అయినా పెత్తనం చెలాయించాలని హిట్లర్ ఆశించాడు. జర్మను జాతి వారు అధికంగా ఉన్న పోలాండ్, ఆస్ట్రియా, జెకోస్లోవేకియాలను కలిపి విశాల థర్డ్ ఎస్టేట్ను ఏర్పరచాలని నిర్ణయించాడు. ఈ విధంగా విదేశీ విధానం. నెక్స్ట్, నిరాయుధీకరణ సమావేశం, నానా జాతి సమితి. 1933 జనవరిలో ఏర్పరిచిన నానాజాతి సమితి నిరాయుధీకరణ సమావేశంలో హిట్లరు తక్కువ ఆయుధాలు కలిగి ఉండాలని, జర్మనీపై నానాజాతి సమితి విధించిన ఆంక్షలను తొలగించాలని, లేదా మిత్ర దేశాలు కూడా నిరాయుధీకరణలను పాటించాలని వాదించాడు. దానికి నానాజాతి సమితి అంగీకరించలేదు.
అక్టోబర్ 1933న హిట్లర్ నానాజాతి సమితి నుండి విరమించుకున్నాడు. ఎప్పుడైతే నానాజాతి సమితి నుండి విరమించుకున్నాడో పోలాండ్, జర్మనీ, రష్యాల మధ్య ఉంది. పోలాండ్, జర్మనీ, రష్యాల మధ్యన ఉంది. 10 సంవత్సరాల వరకు పోలాండ్పై దురాక్రమణ జరపనని హిట్లర్ పోలాండ్తో ఒప్పందము చేసుకున్నాడు. ఆస్ట్రియాలో అధిక సంఖ్యకులు జర్మన్ జాతీయులు, కానీ ఆస్ట్రియా జర్మనీకి శత్రుదేశం. ఆస్ట్రియాలో నాజీ పార్టీ నిషేధింపబడింది. ఇటలీ నుండి వ్యతిరేకత వల్ల హిట్లర్ ఆస్ట్రియాపై యుద్ధం చేయలేకపోయాడు. ఇటలీతో స్నేహ సంబంధాలను ఏర్పరచుకొని 1938లో హిట్లర్ ఆస్ట్రియాను ఆక్రమించాడు. ఆస్ట్రియాను ఆక్రమించిన తర్వాత హిట్లర్ తూర్పు వైపుకు విస్తరించాలంటే జెకోస్లోవేకియా అడ్డుగా ఉంది. బ్రిటన్, ఫ్రాన్సులు తమ అంతర్గత సమస్యల్లో ఉండి యుద్ధంపై విముఖముగా ఉన్న సమయంలో హిట్లర్ జెకోస్లోవేకియాను ఆక్రమించాడు. జెకోస్లోవేకియాను ఆక్రమించిన తర్వాత పై పరిస్థితులను ఆసరగా చేసుకొని రైన్ ప్రాంతాన్ని ఆక్రమించి హిట్లర్ కోటలను నిర్మించాడు. బొగ్గు గనులు అధికం గల జర్మనీకి అత్యంత ప్రధానమైన సార్ లోయను నానాజాతి సమితి 15 సంవత్సరాలు తన సంరక్షణలో ఉంచుకుంది. పై పరిస్థితులే ఆసరగా చేసుకొని హిట్లర్ రైన్ ప్రాంతాన్ని ఆక్రమించి కోటలను నిర్మించాడు. బొగ్గు గనులు అధికంగా గల జర్మనీకి అత్యంత ప్రధానమైన సార్ లోయను నానాజాతి సమితి 15 సంవత్సరాలు తన సంరక్షణలో ఉంచుకుంది. 1935లో ప్రజాభిప్రాయ సేకరణ ఫలితముగా ప్రకారము 1935లో ప్రజాభిప్రాయ సేకరణ ఫలితం ప్రకారం సార్ను జర్మనీకి ఇచ్చేశారు. అబిసినియా యుద్ధం వల్ల ఇటలీతో కమ్యూనిస్టులపై వ్యతిరేకత వల్ల జపాన్తో జర్మనీకి సంబంధాలు ఏర్పడ్డాయి.
నవంబరు 6వ తారీఖు 1937న రోమ్, బెర్లిన్, టోకియో అక్షము ఏర్పడింది. ఈ కూటమి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యాలకు వ్యతిరేకి. ఈ విధంగా నానాజాతి సమితి నిరాయుధీకరణ సమావేశము 1933 జనవరిలో హిట్లర్ తక్కువ ఆయుధాలు కలిగి ఉండాలని, జర్మనీపై నానాజాతి సమితి విధించిన ఆంక్షలను తొలగించాలని, మిత్రదేశాలు కూడా నిరాయుధీకరణను పాటించాలని వాదించాడు. దానికి నానాజాతి సమితి అంగీకరించలేదు. 19 అక్టోబరు 1933న హిట్లర్ నానాజాతి సమితి నుండి విరమించుకున్నాడు. నెక్స్ట్ పాయింట్, రెండవ ప్రపంచ యుద్ధం. హిట్లర్ 1వ సెప్టెంబర్ 1939న జర్మనీ పోలాండ్పై యుద్ధం చేయడంతో ఇంగ్లాండ్ జర్మనీపై యుద్ధం ప్రకటించింది. దీనితో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధంలో వీరోచితముగా పోరాడి కొన్ని విజయాలను సొంతం చేసుకొని ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేశాడు. పోలాండ్ను ఆక్రమించి నార్వే, డెన్మార్క్, హాలండ్, బెల్జియం, ఫ్రాన్స్లను ఆక్రమించాడు. అనంతరం ఇంగ్లాండ్ వైపు ప్రయాణమయ్యాడు. 1943 నుండి యుద్ధంలో విజయము మిత్రరాజ్యాలను వధించసాగింది. మిత్రరాజ్యాలు జర్మనీని చుట్టుముట్టి హిట్లర్ నివాసంపై దాడులు చేశాయి. ఈ విధంగా హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన విజయాలు సాధించిన తర్వాత దాదాపుగా నానాజాతి సమితి 15 సంవత్సరాలు తన సంరక్షణలో ఉంచుకుంది. అప్పుడు బ్రిటన్, ఫ్రాన్స్లు తమ అంతర్గత సమస్యలలో ఉండి యుద్ధంపై విముఖముగా ఉన్న సమయంలో హిట్లర్తో జెకోస్లోవేకియాను ఆక్రమించాడు. అప్పుడు పోలాండ్, జర్మనీ, రష్యాల మధ్యన ఉంది కాబట్టి 10 సంవత్సరాల వరకు పోలాండ్పై దురాక్రమణ జరపనని హిట్లర్ పోలాండ్తో ఒప్పందం చేసుకొని హిట్లర్ మిత్రరాజ్యాలైన జర్మనీని చుట్టుముట్టి హిట్లర్ నివాసం పైన దాడులు చేయడం జరిగింది. ఈ విధంగా దాడులు చేయడం వలన ఏప్రిల్ 30, 1945న హిట్లర్
తన భార్య ఇవా బ్రౌన్లు ఆత్మహత్య చేసుకున్నారు. నెక్స్ట్ ముగింపు. ఈ విధంగా రెండవ ప్రపంచ యుద్ధ మధ్యకాలంలో 1918 నుండి 1939 వరకు ఐరోపా దేశాలన్నీ యుద్ధ నీడలలో గడిపినాయి. పేరుకు మాత్రమే యుద్ధము ముగిసిన తర్వాత వివిధ దేశాల మధ్య వేల సంఖ్యలో ఒప్పందాలు జరిగిన ప్రపంచ దేశాలు సుఖ సంతోషాలతో లేవు. యుద్ధంలో పాల్గొన్న దేశాలతో పాటు తటస్థ దేశాలపై కూడా యుద్ధ ప్రభావం పట్టింది. అంతర్జాతీయ శాంతికై ఏర్పడిన నానాజాతి సమితి కొన్ని అగ్రరాజ్యాలను రాజరికాలను మాత్రమే సంతృప్తి పరచగలిగింది. ఆ దేశాలు కూడా తీవ్ర ఆర్థిక మహాసంక్షోభం నుండి బయటపడలేకపోయాయి. ప్రజలు అధికారంలో మార్పు కోరుకున్నారు. ఐరోపా అంతటా అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు చేశారు. ఈ విధంగా జర్మనీలో హిట్లర్ నాజీ ప్రభుత్వము. థ్యాంక్ యూ.